శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చూడండి, కొంతమందికి ఆరోగ్య సంబంధించిన సమస్యలు ఉంటూ ఉంటాయి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం, వ్యాధి రూపేణ వర్ధతే అని కూడా అంటూ ఉంటారు. మరి ఈ పూర్వజన్మ కర్మ దేనివల్ల వస్తుంది? ఇంకొకరిని నువ్వు మానసికంగా, శారీరకంగా, వాక్కుపరంగా, అంటే మనసా వాచా కర్మ మనం ఏదైనా పని అవతల వాళ్ళకి ఇబ్బంది ఇచ్చేటువంటి పని వల్ల కర్మ వస్తుంది. అందులో ప్రత్యేకంగా అవతల వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీసేటువంటిది ఏదైతే నువ్వు చేస్తావో, ఇది పలానా పని చేయడం వల్ల అవతల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుందని తెలుసు. ఇవాళ రేపు చూడండి, కల్తీ తయారు చేస్తూ ఉంటారు. అవతల వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతుంటాయి ఆ కల్తీ వల్ల. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఆ కల్తీ నువ్వు ఇంకొక ఆరోగ్యాన్ని పాడు చేసేలాగా ఇచ్చావు కాబట్టి, అంటే అప్పటికప్పుడు నువ్వు ఏదైతే నువ్వు లబ్ధి పొందుదామని అనుకొని కల్తీ వస్తువుతో అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు కాబట్టి, వాళ్ళ శారీరకంగా పాడవడానికి నువ్వు కారణమయ్యావు కాబట్టి, ఆ కారణం ఎవరయ్యారో వాళ్ళకి ఆ కర్మ పట్టుకోవాలి. ఇది కర్మ సిద్ధాంతం. భగవంతుని నమ్ముతున్నాము అంటే కర్మ సిద్ధాంతాన్ని కూడా నమ్మాలి. కర్మ సిద్ధాంతాన్ని నమ్మితే పూర్వజన్మ కర్మ ఈ జన్మలో వస్తుందని నమ్మాలి. ఊరికే ఏదో భగవంతుని నమ్ముతున్నాం అంటే ఏదో గుడికి వెళ్ళిపోతున్నాం, కొబ్బరికాయ కొట్టేస్తున్నాం, వెళ్ళిపోయాం, కోరి చెప్పేసుకుని వచ్చేసాం అన్నట్టు కాదు. భగవంతుణ్ణి నమ్మడం, వేదం ప్రమాణం, వేదం ఏం చెప్పిందో దాన్ని నమ్మడం, అలాగే కర్మ సిద్ధాంతాన్ని, పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం అనే విషయాన్ని మనం పూర్తిగా జీర్ణింపజేసుకుంటూ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే, ఇక్కడ ఎప్పుడైనా కానీ మనకి 6వ స్థానము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో, సిక్స్త్ లార్డ్ ఎప్పుడైతే పాడయ్యాడో అక్కడ కంపల్సరీ రోగం రావాలని రూల్ లేదు. రుణము, రోగం, శత్రుత్వాలు రావచ్చు. రుణాలు అంటే బుధుడు ఇన్వాల్వ్మెంట్ ఉండి పాడైతేనేమో రుణాలు వస్తాయి, రుణాలు పెరుగుతూ ఉంటాయి. కేవలం పాపగ్రహ సంబంధాలుగా వస్తూ ఉంటే మనిషి ఫెరోషియస్గా ఉంటాడు. దీంతోపాటు బ్యాక్ పెయిన్స్, ఒక్కొక్క గ్రహాన్ని బట్టి ఒక్కొక్క హెల్త్ ఇష్యూ వస్తూ ఉంటుంది. అలా కాకుండా మీరు పాడైనట్లయితే అప్పుడు ఏమవుతుంది అంటే, మనసుకు కారకుడైనటువంటి ఈ యొక్క చంద్రగ్రహం కనుక పాడై వాళ్ళకి 4-6 కాంబినేషన్ కనుక వచ్చినట్లయితే, అప్పుడు ఈ హెల్త్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి వాళ్ళకి. అలాంటప్పుడు మీరు ఏదైతే తింటూ ఉంటారో, అంటే నిత్యము ఒక వాటర్ తాగడం కానివ్వండి, లేనట్లయితే ఏదైనా ఫుడ్ తినడం కానివ్వండి, ఇటువంటివి చేసేటప్పుడు క్రీం అచ్యుత అనంత గోవింద ఇది చేస్తూ తినండి. అలాగే రోజు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః. అయితే వాస్తుపరంగా కూడా మీరు ఈశాన్యానికి ఉత్తరానికి మధ్య ద్వారం అనేటువంటిది, మధ్య ప్రదేశం అనేటువంటిది ఉంటుంది. ద్వారం కాదని మధ్య ప్రదేశం. దాన్ని మనకు వాస్తులో ఉత్తరీశాన్యం మృదయే ఔషధాత్ కార్యేతు అని చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడ మీరు తెల్లటి కలర్ ఉండేలా చూసుకొని అక్కడ మీరు ఏదైనా కొన్ని మెడిసిన్స్ పెట్టుకోవడము, బాగా ఎక్కువ ఇబ్బంది ఉంది అనుకునేటువంటి ఉత్తర ఈశాన్యంలో కాస్త కుర్చీ వేసుకుని, గోడకి ఆనకుండా కుర్చీ వేసుకుని కూర్చున్నట్లయితే హీలింగ్ ప్లేస్ అంటారు దాన్ని, హీల్ అవ్వడం ప్రారంభమవుతుంది. తద్వారా మీ పూర్వజన్మ కర్మ ఏదైతే ఉందో దగ్ధం అవ్వడం ద్వారా మీకు ఖచ్చితంగా ఈ యొక్క అనారోగ్య సమస్యలు పోవడం, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు పొందుతారు. శ్రీమాత్రే నమః.